సర్వప్ప ఎంతమందికి తెలుసుల్లా మన తెలంగాణ స్పెషల్ కదా. ఈ రోజైతే సర్వప్ప చేస్తుంది మా వదిన. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 1.5 year తర్వాత వచ్చా. ఇంకా మా ఆయన అయితే రాక 2 years అవుతుంది. ఇంకా సర్వపిండి మా వదిన చాలా బాగా చేస్తుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇంకా వదిన సర్వపిండి పెట్టియావా అని అంటే మా వదిన ఇంకా సర్వపిండి చేస్తుంది. సర్వపిండికి కావాల్సిన ఐటమ్స్ అయితే బియ్యం పిండి, సన్నగా తరుక్కున్న ఆనియన్, కరివేపాకు, నువ్వులు, పప్పు, శనగపప్పు, ఉంటే పల్లీలు, ఎలాంటి పప్పులైనా యాడ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ గా చాలా బాగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, రోజుకి సరిపడా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మనం కొందరు వేడి నీళ్ళతో కూడా కలిపేసుకుంటారు పిండిని. మేము నార్మల్ వాటర్తోనే పిండి తడిపేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఏం చేయాలని అంటే అన్ని కలిసేలాగా కారం, ఉప్పు అవన్నీ కలిసేలాగా ఇలా పిండిని కలుపుకోవాలి. మంచిగా పొడి పొడిగా కంప్లీట్గా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నార్మల్ వాటర్ని కొంచెంగా పోసుకుంటూ ఇలా పిండి అంతా తడిపేసుకోవాలి. కొందరు ఏమంటారంటే వేడి నీళ్ళు పోసుకోవాలి, వేడి నీళ్ళు కలిపితేనే కొంచెం పిండి ఉప్పుడు పడుతుంది, అంటే మెత్తగా అవుతుంది, సాఫ్ట్గా వస్తుంది అని. అలాంటిది ఏమీ లేదు, నార్మల్ వాటర్తో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో అయితే సర్వప్ప చాలా క్రేవింగ్ ఉండేది. 1-2 సార్లు ఇంకా నాకు మా అత్తింట్లో ఎవరు లేరు కాబట్టి ఇంకా మా ఆయన నేనే కాబట్టి నేనే చేసుకునేదాన్ని. కాకపోతే అప్పుడు ఓపిక ఉండేది కాదు, అంత పర్ఫెక్ట్గా వచ్చేది అస్సలు కాదు. కోసమే ఇంటికి రాగానే ఇంకా మా వదినతో ఇంకా సర్వపిండి చేసుకున్నా. ఇంకా మా ఆయనకి మా ఊరి చేపల కూర ఒకసారి తినబెట్టాలని అనుకున్నా. ఇంకా మేము వచ్చేది చాలా రేరు, మా ఊరి నుంచి అమ్మ వాళ్ళ ఊరికి చాలా దూరం. సో 1 year 2 years కాలం రావటం అవుతుంది. అందుకే మా ఊరి చేపల కూర కూడా ఒకసారి మా ఆయనకు రుచి చూపించా. ఆయనకైతే టేస్ట్ అయితే చాలా నచ్చింది. చేపల కూర అండ్ సర్వప్ప. నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేప్పుడే డిసైడ్ అయ్యా మా ఆయనకి ఏమేమి తినిపించాలి, మా ఊర్లో దొరికేవి ప్రతిదీ మిస్ కాకుండా తనతో తినిపించాలి, పెట్టాలి అనేసి. ఇప్పుడైతే సర్వప్ప కోసం పిండి అయితే మంచిగా నీట్గా తడిపేసుకున్నాం కదా, దాంట్లో నుంచి అయితే సర్వపిండి ఒత్తుకోవడానికి సపరేట్ గిన్నెలు ఉంటాయి, ఇది అదే. సో ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. ఆయిల్ ఎక్కువ వేసేసుకొని సర్వపిండిని ముద్దగా తీసుకొని ఆ ప్యాన్ చుట్టూ కంప్లీట్గా సన్నగా ఒత్తేసుకోవాలి. ఒత్తుకొని ఇలా చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఒత్తుకోవాలి. బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం చాలా హెల్దీ అని చెప్తా. ఎందుకంటే వర్షం కొట్టే టైంలో కానీ, లేదా ఏదైనా నోటికి తినాలనిపించిన టైంలో, ఫీవర్ టైంలో, అలాంటి టైంలో తింటే మాత్రం నోటికి రుచి మాత్రం మదిరిపోద్ది. ఇక పిండిని ఇలా గిన్నె చుట్టూరా మొత్తం ఇలా సన్నగా చుట్టేసుకోవాలి. ఎందుకంటే లావుగా ఉంటే అసలు పిండి ఉడకదు, సన్నగానే ఒత్తుకోవాలి. ఇలా చూపిస్తున్నాగా ఈ విధంగా అంచున చుట్టూన కూడా సన్నగా ఉండేలాగా ఒత్తుకోండి, లావు ఒత్తుకోవద్దు. ఇలా నీట్గా పిండిని ప్యాన్ చుట్టూ ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో అక్కడక్కడ చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ సర్వప్ప కాలిందా లేదా అనేది అర్థం కావటం కోసం, ఇంకొకటి ఆయిల్ కూడా లోపలికి స్ప్రెడ్ అవ్వటం కోసం. ఆయిల్ ఎక్కువ పోసాం కదా, సర్వపిండికి ఆయిల్ ఎక్కువ పట్టేసుకుంటుంది అన్న టెన్షన్ వద్దు. ఎందుకంటే సర్వప్పకి ఆయిల్ చాలా తక్కువ కాలుస్తుంది. ఏమున్నా సర్వప్ప అనేది ఫ్రీగా రావటం కోసం అనేది, ప్యాన్ నుండి కిందికి ఫ్రీగా రావటం కోసం అనేది ఆయిల్ వేసుకుంటాం అనమాట. సర్వప్ప ఒత్తుకోవడం అయిపోయింది కదా, ఇలా స్టవ్ మీద మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా సైడ్స్కి కాలటం కొంచెం లేట్ అవుతుంది. సర్వప్ప కాలటం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. గిన్నెని అటు ఇటు రౌండ్గా తిప్పుతూ కాల్చుకోవాలి, ఎందుకంటే అన్ని మూలలా కాలవాలి కాబట్టి. మధ్యలోనే కాలి పక్కన పిండిగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సర్వపిండిని చుట్టూ రౌండ్గా తిప్పుకుంటూ మెల్లిగా కాల్చుకోవాలి. ఇలా ఫ్రీగా వస్తుంది. ఆయిల్ అనేది ఎక్కువ వేస్తే, ఆయిల్ తక్కువ వేయకండి. ఫైనల్గా అయితే సర్వప్ప ఇలా కాలాలి. ఇలా కాలితేనే క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ ఎప్పుడైనా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, నూనెలో ఉడుకుద్ది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్ది. ఇలా 2 గిన్నెల్లో పెట్టుకున్నాం సర్వపిండి అనేది. ఒక దాంట్లో కాలింది, ఇంకొకటి కాలుతా ఉంది. ఒకటి చల్లగా అయిపోయిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు, కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి 2 గిన్నెల్లో పెట్టుకున్నాం మేము. ఇలా ప్రతిసారి కాలింది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ సేమ్ వేలో సర్వపిండిని ఒత్తేసుకొని ఇలా పెట్టేసుకోవటమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్